హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 25, ఇశ్రాయేల్ ప్రజలు బబిలోనుకు చెరపట్టుకుపోవడం, సెకండ్ పార్ట్ ని మనము చదువుకుపోవచ్చున్నాము. చిన్నగా ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుని. పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రం నాయన. ప్రభా నాయన, మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని కొరకు మీకు స్తోత్రం నాయన. మీ వాక్యం మేము ప్రభా నాయన ధ్యానిస్తున్నప్పుడు, ప్రభా నాయన ఈ లెసన్ మేము చదువుకుంటున్నప్పుడు ప్రభా నాయన బిడ్డల హృదయాలను మీరు తెరవండి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నాయన. అన్ని విషయంలో మీ సన్నిధి మాతోడు ఉంచి మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఇప్పుడు మనము కొన్ని విషయాలు చదువుకోబోతున్నాము. ఇక ఫస్ట్ పార్ట్లో మనం అనేక విషయాల్ని మనం చదివాము. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో మనము వాళ్ళు ఎప్పుడైతే బబిలోన్లో కొంతమంది యూదులు ఉన్నారో ఆ సమయంలో వాళ్ళకి అక్కడ జరిగిన కొన్ని ఘటనలు, చాలా గొప్ప గొప్ప విషయాలు అక్కడ జరిగినాయి అనమాట. అక్కడ ఏ విధంగా వాళ్ళు దేవుని కొరకు నిలబడినారు అనే విషయాల్ని మనం చూస్తాం. వాళ్ళు బబిలోన్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏంటి, కొంతమంది దేవునికి నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు ఎంతో గొప్ప ఆశీర్వాదాలని మనం పొందుకున్నట్టు మనము చూస్తున్నాం అనమాట. దానియేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం అనమాట. ఇది ఇక్కడ నలుగురు హిబ్రూ బాలులు వాళ్ళు యవనస్తులు అనమాట. వాళ్ళు ఎవరంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళని తీసుకుని వెళ్ళంగానే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారంటే రాజభవనానికే తీసుకెళ్లారనమాట. ఏంటంటే రాజు వాళ్ళతో చెప్పారనమాట. అప్పుడు రాజు డానియల్ 1 3rd verse రాయబడి ఉందంటే, అండ్ ద కింగ్ స్పేక్ అంటూ Ashpenaz, the master of the eunuchs, that he should bring certain of the children of Israel and of the king's seed and of the princes, children in whom was no blemish, but well favored and skillful in all wisdom and cunning in knowledge and understanding, science, and such as had ability in them to stand in the king's palace, and whom they might teach the learning and the tongue of the Chaldeans. రాజవంశంలో నుండి ముఖ్యులైన కొంతమంది, వాళ్ళలో ఏ లోపము లేనివారు, సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలంటే తీసుకుని వచ్చి రాజభవనంలో పెట్టి వాళ్ళకు కావలసిన తరబీదు ఇవ్వాలి. వాళ్ళకు కల్డియన్ వాళ్ళ లాంగ్వేజ్, ఆ భాషని వాళ్ళకి నేర్పించాలి. అనేక విషయాలు కల్దీల విద్య నేర్పించాలి. ఇంకా వాళ్ళకి భోజనము ఏమి ఇవ్వాలంటే రాజభోజనం వాళ్ళకు ఇవ్వాలి. రాజా వాళ్ళు ఏం తింటాడో అదే ఆ భోజనము వీళ్ళకు కూడా ఇవ్వాలి. రాజు ఏం తాగుతాడో అది వాళ్ళకు ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళకు చెప్తారనమాట. ఎందుకంటే యూదులు అంటే చాలా వాళ్ళ జ్ఞానవంతులు, వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయన్నమాట. అది దేవుడు వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని మనం చూస్తే ఇజ్రాయేల్ నుండి చాలామంది సైంటిస్టులు ఉన్నారు, చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు. గొప్పగా ఉంటుంది చిన్న దేశం కానీ ఇప్పుడు, కానీ ఎంతో గొప్ప, అంత లోకానికి వాళ్ళు సప్లై చేసే అంత వాళ్ళకు ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట వాళ్ళకు. సో అప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే దేవుడు వాళ్ళకు స్పెషల్ జ్ఞానంని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అలాంటి వారిని మీరు తీసుకెళ్ళి వాళ్ళు వాడుకోవాలని కోరుకున్నారు నెబుకద్నెజర్. సో వాళ్ళకు అంత మంచి ఆహారం పెట్టి వాళ్ళని మంచిగా స్థిరపరిచి 3 సంవత్సరాల తర్వాత నా ముందుకు తీసుకురావాలని చెప్పాడు అనమాట. సో అక్కడ ఉన్న నపుంసకుడు వాళ్ళకి మంచి భోజనం పెట్టాలని ఆయన అనుకున్నాడు. దానియేలు ఏమన్నాడంటే, దానియేలు వెళ్ళి చెప్పారంట, ఏంటంటే రాజభోజనంతో మమ్మల్ని అపవిత్రపరచుకు మేము తలుచుకోలేదు కాబట్టి మాకు రాజభోజనం అవసరం లేదు. జస్ట్ మామూలుగా పప్పు ఇంకా కూరగాయలు అలాంటి భోజనం మాకు ఇవ్వండి, అంతేగాని మాకు రాజభోజనం మాకు అవసరం లేదు, కానీ ధాన్యములతో మమ్మల్ని పోషించండి అని చెప్పారు. ఇంకా మేము వాళ్ళు తాగే ద్రాక్ష రసాలు అంతా మాకు అవసరం లేదని చెప్పినప్పుడు ఆ నపుంసకుడు ఏమన్నాడు, లేదు అలాగ ఉంటే మరి రాజు మమ్మల్ని ఏం చేస్తాడు, మా మీద కోపపడతాడు కాబట్టి మేము ఆ విధంగా మేము చేయలేము, వాళ్ళ కోపం మా మీదకి వస్తుంది కాబట్టి మేము అలాగ చేయలేము అని. ఓకే, అప్పుడు ఆయన ఏమంటారంటే, దానియేలు పర్లేదు కానీ 10 రోజులు మాకు మామూలు భోజనం మిగిలి ఇవ్వండి, రాజభోజనం మాకు అవసరం లేదు, కానీ కూరగాయల భోజనం మాకు ఇవ్వండి, అప్పుడు మా ముఖంని చూడండి మేము ఎట్లా ఉంటాము, ఇంకా వేరే వాళ్ళు రాజభోజనం భోజనం చేసిన వాళ్ళు ఎలాగున్నారో అది మీరు చూసేసి మీరేం డిసైడ్ చేసుకుంటారో, నిర్ణయం తీసుకున్నారో మీరు తీసుకోండి అని చెప్పాడు. సరే అని ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు కృప ఇచ్చాడు, వాళ్ళ పట్ల కృప ఇచ్చాడు కాబట్టి సరే అని ఒప్పుకున్నాడు. సో 10 రోజులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అపవిత్రపరచకుండా వాళ్ళు ఏం చేశారు, మామూలు భోజనము తిన్నారనమాట. రాజభోజనం తినకుండా మామూలు భోజనం తినేసి మళ్ళీ వాళ్ళు నీళ్లు తాగారు. ద్రాక్షారసం తాగలేదు కానీ నీళ్లు తాగారనమాట. ఆ విధంగా 10 రోజుల తర్వాత వాళ్ళు చూస్తే వాళ్ళ ముఖము, మరి ఆ రాజభోజనం తినే వాళ్ళ ముఖంని చూస్తే వీళ్ళ ముఖం ఎంతో ప్రకాశంతోనూ ఇంకా చాలా మంచిగాను కనిపించింది అనమాట. అప్పుడు ఆయన ఏమనంటే ఓకే అని వాళ్ళకి రాజభోజనం మానేసి వాళ్ళకి ఏంటంటే
వాళ్ళకు మామూలు డయట్ని వాళ్ళకు ఇచ్చారనమాట. సో అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే బబులోన్లో ఉన్నప్పటికి కూడా బబులోను ప్రజల ద్వారా వచ్చే అపవిత్రతని ఆయన ఏం చేయలేదు, వాళ్ళ జీవితంలో అంగీకరించలేదు. కానీ సెపరేషన్ని వాళ్ళు కాపాడుకున్నారనమాట, ప్రత్యేకతని వాళ్ళు కాపాడుకున్నారు. ఇలాంటి మంచి ఒక రక్షణలో నిలబడిన మరి విశ్వాసంలో నిలబడిన కొంతమంది ప్రజలు వీళ్ళు ఉన్నారన్నమాట. ఎవరెవరు వీళ్ళు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. అది ఒక గొప్ప సాక్షులుగా వాళ్ళు అక్కడ జీవించారనమాట. రెండోదిగా మనము చూస్తున్నాం ఏంటంటే నెబుకద్నెజర్కి ఒక స్వప్నం వచ్చిందనమాట. ఆ స్వప్నం రాత్రి సమయంలో ఆయనకు ఒక స్వప్నం వస్తే దాన్ని బట్టి ఆయనకు చాలా కలవరం కలిగింది. ఆయనకి ఎంత మాత్రం కూడా నెమ్మది లేకుండా ఉన్నాడు. స్వప్నం కూడా ఆయనకు గుర్తులేదు, దాని అర్థం కూడా ఆయనకు తెలియదు. కానీ ఆయనకు ఏదో కలవరం ఆయన లోపల చాలా ఎక్కువగా అయిందనమాట. అప్పుడు అక్కడ ఏం చేశాడు ఆయన రాజ్యంలో ఉన్న అనేకుల్ని, అంటే ఎవరైతే జ్ఞానం కలిగిన వాళ్ళని అంటే గారది విద్య, జ్యోతిష్యులు, అలాంటి మనుషుల్ని, మెజిషియన్స్ని, వాళ్ళందరినీ పిలిపించాడనమాట. పిలిపించేసి చెప్పాడు ఏంటంటే, నాకు ఒక కల పడింది, ఆ కళకు మీరు ఏం చేయాలంటే దానికి కళ చెప్పాలి, ఇంకా కళకు దాని భావంని కూడా మీరు చెప్పాలా అని చెప్తానమాట. అప్పుడు అందరూ మెజిషియన్స్, అక్కడ ఉన్న వాళ్ళందరూ జ్యోతిష్యులు అందరినీ తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారంటే చాలా జ్ఞానులు కూడా ఉన్నారు దాంట్లో. సో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రీజనబుల్, ఇది రీజనబుల్ కాదు మీరు చెప్పేది. మీరు మీ కళ చెప్తే మేము దానికి భావం చెప్తాం, కానీ కళనే చెప్పకపోతే మీరు భావం ఎట్లా చెప్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చేసింది. అప్పుడు ఏమన్నాడంటే, మీరందరూ కూడా ఇన్ని రోజులు అబద్ధం ఆడుతున్నారు, కళ చెప్తే మీరు దానికి భావం చెప్పడం ఏంటి, మీరు కళ కూడా చెప్పాలి, మరి మీకు నిజంగా అంత జ్ఞానం ఉంటే మీరు నా కళ కూడా చెప్పండి అని చెప్పేసి ఆయనకు చాలా కోపం వచ్చేసి ఆయన ఏమంటారంటే, మీరు దీనికి జవాబు చెప్పకపోతే నేనేం చేస్తాను, మీ అందరినీ కూడా చంపేస్తాను అని చెప్తారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జ్ఞానులు కదా, సో జ్ఞానులు కాబట్టి వీళ్ళు జ్ఞానుల్లో దానియేలు కూడా ఒక జ్ఞానియే, కానీ ఆయన దగ్గరికి అంతవరకు రాలేదన్నమాట. సో ఇక్కడ ఉన్న బబిలోన్లో ఉన్న జ్ఞానులకి ఇలాగ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దానియేలుని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా మాకు స్వప్నం ఏంటి, దీని అర్థం కూడా మాకు ఏంటో అని మాకు తెలియచేయండి అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థిస్తారనమాట. సో వాళ్ళ దగ్గర కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన మనవి చేసుకున్నాడు, ఈ విధంగా మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేము దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మీకు దాని స్వప్నంని ఇంకా దాని భావం కూడా మీకు చెప్తామని చెప్పేసి సమయం తీసుకున్నప్పుడు ఆయనను ఇంకా ఆయనతో పాటున ఉన్న సహోదరులు షద్రక్, మేషక్, అబేద్నెగో అందరు కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ విధంగా వాళ్ళకి ఏం చేశారంటే దాన్ని స్వప్నంలో ఏంటో మరి దాని అర్థం కూడా దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు అనమాట. అప్పుడు ఆయన దేవునికి ఎంతో స్తోత్రం చెల్లించి, మరి మమ్మల్ని తీసుకెళ్ళండి రాజు దగ్గరికి, మేము దాని స్వప్నంని చెప్తాం, దాని భావం కూడా చెప్తామని చెప్పినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళారనమాట. రాజు దగ్గర వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఇది నాకు చాలా జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు నాకు ఇది బయలుపరచలేదు, కానీ దేవుడు మరి అన్ని గుప్తమైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. మరి రాజువైన నెబుకద్నెజర్ మీకు ఇప్పుడు రాబోయే దినాల్లో ఏమేమి జరుగుతాయి అనే విషయాన్ని దేవుడు మీకు బయలుపరిచాడు, అది నేను ఇప్పుడు చెప్తానని చెప్పేసి ఆయన వాళ్ళకు దాన్ని వివరించి చెప్తారనమాట. సో ఇదంతా కూడా మనకు దానియేలు 2వ అధ్యాయంలో మనకు ఉందన్నమాట. ఆయన చెప్తాడు, దానియేలు రాజుకి చెప్తారనమాట, ఈ విధంగా మీరు కలగన్నారు, ఆ కలలో ఏంటంటే ఒక బ్రహ్మాండమైన ఒక ప్రతిమని మీరు చూస్తారు. ఆ ప్రతిమ చాలా ఎత్తుగా ఉంది, దాని శిరస్సు తల ఏముంది, అది బంగారంతో చేయబడి ఉంది, తర్వాత దాని రొమ్మును ఇంకా దాని చేతులు వెండితో ఉంది, తర్వాత దాని కడుపును మరి తొడలు అంత కూడా తొడ వరకు కూడా ఎలాగ ఉందంటే అది ఇత్తడితో ఉంది, మరి కాళ్ళు ఎలాగుందంటే ఇనుపతో ఉంది, తర్వాత కింద పాదములు ఇనుపను ఇంకా మట్టి అవి 2తో ఉంది. తర్వాత చూస్తే అక్కడ పైనుండి ఒక మనిషి చేతి కాకుండా రాయి వస్తుంది, ఆ రాయి వచ్చి ప్రతిమని కాళ్ళ దగ్గరికి తగిలినప్పుడు ఆ ప్రతిమ పూర్తిగా కింద పడిపోతుంది. తర్వాత ఆ చిన్న రాయి ఏమవుతుందంటే ఒక పెద్ద మౌంటైన్, పర్వతం లాగా అది లోకమంతా కూడా అది వ్యాపిస్తుంది అని చెప్పాను అనమాట.
సో అది చెప్పినప్పుడు ఆయనకు అంటే అప్పుడు చెప్పినప్పుడు ఆయనకు అర్థమైపోయింది. సో దీని భావం ఇది అనేది కూడా ఆయన తెలియపరుస్తాడు అనమాట. ఏంటంటే దాని భావం ఏంటంటే శిరస్సు ఆయన చెప్తారనమాట. అది ఎవరంటే శిరస్సు ఎవరు? బంగారము. ఆ బంగారము ఏంటంటే అది హైయెస్ట్ వాల్యుబుల్ కదా, అది చాలా మహిమగలగా ఉంటుంది. సో ఆ శిరస్సు ఏంటంటే బబిలోన్ రాజు అయిన మీరే, నెబుకద్నెజరే. సో దేవుడు మీకు అంత లోకమునంతా కూడా మీకు ఇచ్చి ఉన్నాడు. సో ఇంత ఆశీర్వాదాలని మీకు దేవుడు కలిగచేసి ఉన్నాడు. సో రెండవది ఏంటంటే దానికన్నా తక్కువ శక్తి గల ఒక రాజ్యం వస్తుంది మీ తర్వాత. బబిలోన్ రాజ్యం తర్వాత ఇంకొక తక్కువ శక్తి గల రాజ్యం వస్తుంది. అది వెండితో చేయబడి ఉంది. సో అది ఏంటంటే చేతులను ఇంకా రొమ్మును ఆ విధంగా ఉంది. దాని తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది, ఇంకా దాని తక్కువ శక్తి గలది. అది ఏంటంటే ఇత్తడితో చేయబడింది. తర్వాత కింద కాళ్ళు ఏంటంటే ఇనుపుది. అది చాలా శక్తివంతంగా ఉంటుంది, కానీ అది ఒక రాజ్యంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత మట్టిను ఇనుపు దానిది ఇంకొక రాజ్యం వస్తుంది. కానీ ఏదైతే మీరు చిన్న రాయి ఒకటి చూసారో ఆ రాతి ఏంటంటే అది దేవుని ఒక రాయి అనమాట. అది దేవుని దగ్గర నుండి అది చేతితో చేయబడింది కాదు. అది వచ్చి ఈ రాజ్యాలంతా పడగొట్టేసి ఇంకా దేవుడే ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. ఈ లోకమంతా కూడా దేవుని రాజ్యమే నిలుస్తుంది అని చెప్పేసి ఆయనకు చెప్పారన్నమాట. అప్పుడు ఆయనకు చాలా సంతోషం కలిగి ఆయన ఏం చెప్పాడంటే మీ దేవుడే నిజమైన దేవుడు, ఆయననే జ్ఞానవంతుడు, ఆయననే రహస్యాల్ని తెలియపరిచే దేవుడు. సో దానియేలుని ఆయన గొప్పగా ప్రేజ్ చేస్తాడనమాట. సో ఆ విధంగా దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. సో బబిలోన్లో ఉన్నప్పటికి కూడా ఏంటంటే దేవుని నామం మహిమపరచబడింది. చూడండి, ఇప్పుడు యూదుల ద్వారా, ఇప్పుడు మనకు ఇశ్రాయేల్ ప్రజల గురించి మనకేం తెలియట్లేదు, కానీ యూదుల ద్వారా దేవుడు కొంతమందిని ఆయన శేషంని ఆయన ఏం చేశాడు, ఆయన ఎన్నుకొని మరి ఆయన శేషం ద్వారా ఈ గొప్ప గొప్ప విషయాల్ని నెబుకద్నెజర్ అన్యుడు, ఆయనకు వచ్చే కళ, ఆయనకు వచ్చే ఆ కళ ద్వారా అలా ఆ భావము అవంతా కూడా దేవుడు బయలుపరుస్తున్నాయి, కానీ ఇది తెలియడానికి వీల్లేదు. సో ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ డిఫరెన్షియేషన్ని చూపిస్తున్నాడు దేవుడు. ఏంటంటే వ్యత్యాసం ఏంటి, నిజమైన దేవుడు ఎవరు, మరి ఈ మెజిషియన్స్, ఈ కల్పన కథలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, అన్ని విద్య కలిగిన వాళ్ళు అని ఉంది. అంతా కూడా ఏంటంటే ఈ లోక ప్రకారమైన జ్ఞానము దేవునికి ఏంటి వ్యర్థము. అదంతా కూడా వాళ్ళు ఏం చెప్పలేకపోయారు, కానీ దేవుడు ఏంటి రహస్యాన్ని ఆయన బయలుపరిచే దేవుడు. మరి అంత కూడా ఫ్యూచర్ అంతా కూడా లోకంలో జరిగే విషయాలు అంతా కూడా దేవుని చేతిలో ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. సో ఈ విధంగా దేవుడు ఆయనకు బయలుపరిచింది. మరి ఆయనకు చెప్పినప్పుడు అప్పుడు నిజమైన మీ దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళకు చెప్పి మరి ఆ దేవుడిని మహిమపరిచింది మనము చూస్తున్నామంట. అది 2వ అధ్యాయము దానియేలులో మనకు రాయబడి ఉంది. తర్వాత 3వది అది ఏంటంటే దానియేలు 3వ అధ్యాయంలో అది మీరు చూడగలరు. అది ఏంటంటే నెబుకద్నెజర్ ఓకే ఆయన అంతా అన్నాడు, దేవునికి మహిమ చెల్లించాడు అన్నీ చేశాడు, కానీ ఆయన మాత్రం మారలేదు. ఆయనకేంటి, ఆయనలో ఇంత గర్వము ఎక్కువైపోయిందనమాట. ఆయన శిరస్సు అది బంగారము అని చెప్పగానే ఆయనకేంటి, ఆయనకు గొప్ప నేనే బంగారం అనుకున్నాడు. మరి అక్కడి నుండి మరి దానికన్నా గొప్పవాడు ఒక రాయి వస్తుంది, దాని అంతా కూడా పడగొడుతుంది అనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. సో ఆయన ఏం చేశాడంటే నేనే రాజుని కాబట్టి నేనేం చేస్తాను, నేనే ఆ గొప్ప రాజుని, చాలా మహిమగలవాడు, నేను బంగారము, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అని దేవునికి మహిమ చెల్లించకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక పెద్ద బంగారపు ఒక ప్రతిమని ఆయన చేసేసాడు అనమాట. చేసేసి అక్కడ ఆయన ఏం చేశాడు, అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, కొన్ని వాద్యాలు వాయిస్తారు. ఎప్పుడైతే ఆ వాద్యాల్ని వాయిస్తారో మీరందరూ కూడా దాని ముందు సాష్టాంగపడి నమస్కరించాలి, దేని మీద, ఆ ప్రతిమ ముందు అని చెప్పారనమాట. సో అందరూ కూడా ఒప్పుకున్నారు. సో ఈ రాజు ఏంటంటే ఆయన గొప్పతనాన్ని చూపించుకున్నాడు. ఇప్పుడే అన్నారు కదా బంగారం మీ తల శిరస్సు మీరే రాజు అని. సో బంగారం ప్రతిమని ఒక పెద్ద హైట్తో బంగారు ప్రతిమని చేసేసాడు. దట్ మీన్స్ హీ షోయింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. సో ఆయన తను తానైనా హెచ్చించుకుంటున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ మ్యూజిక్ వచ్చిందో అప్పుడు ఏం జరిగిందంటే అందరూ కూడా బబిలోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ఏంటంటే వాళ్ళు మొక్కారనమాట. దానికి సాష్టాంగపడి దాన్ని నమస్కరించారు. కానీ అక్కడ ఈ ముగ్గురు షద్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలుతో పాటు ఉన్న షద్రక్ మేషక్ అబేద్నెగో, ఈ ముగ్గురు మాత్రం ఏం చేశారు, వాళ్ళు సాగలపడలేదు, వాళ్ళు నమస్కరించలేదు. అక్కడ ఉన్న కల్దీయులు ఉంటారు కదా, కల్దీయులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి
ఆ రాజుకి చెప్పారనమాట. ఈ విధంగా ఇక్కడ కొంతమంది యూదులు ఉన్నారు, మన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించట్లేదు, మరి మీరు చెప్పే విషయాల్ని కూడా వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు శ్రద్ధగా వినట్లేదు, ఒబే అవ్వట్లేదు. అందరూ కూడా మీరు చేసిన ప్రతిమని, బంగారు ప్రతిమని మరి వాళ్ళు నమస్కరిస్తున్నప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మాత్రము నమస్కరించట్లేదు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు అని చెప్పారనమాట. అప్పుడు ఆయనకు భలే కోపం వచ్చేసింది, నెబుకద్నెజర్కు చాలా కోపం వచ్చేసింది. సో ఇది మనం ఎక్కడ చూస్తామంటే 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూడవచ్చు. నిజమేనా, మీరు మా దేవుని దేవతలు మీరు ఆరాధించట్లేదా? మరి ఇప్పుడైనా మీరు ఆరాధించండి. ఇప్పుడు నేను ఆ వాయిదాలని నేను వాయించడానికి నేను చెప్తాను, మరి అప్పుడు మీరు ఏం చేయాలి, దాని ముందు సాగిలపడాలని చెప్తారనమాట. మీరు అలాగ చేయకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను, అగ్నిగుండంలో నేను ఇప్పుడే మిమ్మల్ని వేసిస్తాను అని అగ్నిగుండం వాళ్ళ ముందుందనమాట. అప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చెప్పారో చూద్దాం. ఇక్కడ 16వ వచనంలో షద్రక్ మేషక్ అండ్ అబేద్నెగో ఆన్సర్డ్ అండ్ సెడ్ టు ద కింగ్, ఓ నెబుకద్నెజర్, we are not careful to answer thee in this matter. If it be so, our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of thine hand, O king. But if not, be it known unto thee, O king, that we will not serve thy gods, nor worship the golden image which thou hast set up. అంటే వాళ్ళు చెప్పేశారనమాట, మాకు దీని విషయంలో మీకు జవాబు చెప్పవలసిన, ప్రతి ఉత్తరం చెప్పవలసిన అవసరం మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని విడిపించగలడు, దీంట్లో నుండి, ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని విడిపించగలడు, మీ చేతుల నుండి మమ్మల్ని విడిపించగలడు. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన మమ్మల్ని విడిపించకపోయినా పర్లేదు, కానీ మీ దేవునికి మేము మొక్కము, మీ చేసిన ఈ బంగార ప్రతిమకు కూడా మేము మొక్కము అని చెప్పేసి ఒకటే మాట చెప్పేశాం. సో వేరే ఏదైనా చెప్తే వాళ్ళు చేస్తారు, కానీ ఈ విధంగా ప్రతిమకు మొక్కడం అంటే ఇంకా వేరే దేవుని దేవతలకు మొక్కినట్టే, కాబట్టి మేము అలాగ చేయమని చెప్పేశాం. అప్పుడు నెబుకద్నెజర్ ఏం చేశాడంటే ఇంకా 7 సారి ఎక్కువగా దాన్ని హీట్ని పెంచి, అగ్నిని దాని హీట్ని పెంచేసి దాంట్లో వేయమని చెప్తే దాంట్లో ఆయనని వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు వేసేస్తారనమాట. వాళ్ళు ఎంత మాత్రం భయపడలేదు, అగ్ని కూడా వాళ్ళు భయపడలేదు. ఏంటంటే వాళ్ళ విశ్వాసం అంత గొప్పదన్నమాట, వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నిలబడగలిగినాడు. దేవుడు ఏమన్నాడు, మీ శరీరానికి విరుద్ధంగా వస్తే మీరు వాళ్ళకి భయపడకండి, శరీరాన్ని చంపే వాళ్ళకి మీరు భయపడకండి, కానీ మీ ఆత్మని శరీరంని రెండుని అగ్నిగుండంలో వేయగలిగిన దేవునికి మాత్రమే మీరు భయపడమని యేసుప్రభు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు చెప్పాడు. సో వీళ్ళకు కూడా అలాంటి విశ్వాసము వాళ్ళకు ఉందన్నమాట. వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు సర్దుబాటు చేయలేదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని వేసేయండి, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని విడిపిస్తాడు, కానీ మీ దేవునికి మీ బంగార ప్రతిమకు మాత్రం మేము ఎంత మాత్రం కూడా ఏం చేయము, మొక్కము అని చెప్పేసి ఒకటే మాట చెప్పేస్తారనమాట. అప్పుడు వాళ్ళు తీసి దాంట్లో వేసేస్తారు, వాళ్ళని బంధించి, వాళ్ళ చేతుల్ని బంధించి, కాళ్ళని బంధించి వాళ్ళు దాంట్లో వేసేస్తారనమాట. వేసేసినప్పుడు ఎవరైతే వాళ్ళని వేశారో వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు కాలిపోయి వాళ్ళు చనిపోయారు, కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం దాంట్లో పడిపోయారు. కానీ వాళ్ళు అందులో ఉన్నప్పుడు నెబుకద్నెజర్ లేచి నిల్చున్నాడు అనమాట, ఇన్ సర్ప్రైజ్, షాక్డ్ టు సీ. అక్కడ ఏంటంటే ముగ్గురిని మీరు బంధించి వేశారు కదా, ఇంకా నేను నలుగురిని అక్కడ చూస్తున్నాను. ముగ్గురు బంధించి వేసిన వాళ్ళు పూర్తిగా ఏమైపోయారు, స్వేచ్ఛతో వాళ్ళు వెళ్తున్నారు. ఆ బంధకాలన్నీ కూడా పోయినాయి, దాంట్లో వెళ్ళిన తర్వాత బంధకాలు పోయినాయి. మరి అది కాకుండా ఇంకొక వ్యక్తి అక్కడ కనపడుతున్నారు, 4వ వ్యక్తి. ఆ 4వ వ్యక్తి ఏంటంటే హీఈస్ లుకింగ్ లైక్ అ సన్ ఆఫ్ మ్యాన్, అంటే ఆయన మనుష్య కుమారుల్లాగా కనపడుతున్నాడు అని చెప్తారనమాట. మీరు ముగ్గురినే వేశారు కదా, ఇక్కడ నలుగురు ఎట్లా కనపడుతున్నారు అంటే ఎవరు అక్కడ, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ దేవుని మీద విశ్వాసం ఉంచారు, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, అయినా మీకు మేము ఎంత మాత్రం సర్దుబాటు చేయము, మీ దేవతల్ని మేము మొక్కమని చెప్పినప్పుడు దేవుడే వాళ్ళని విడిపించడానికి అక్కడికి వచ్చాడనమాట. ఎప్పుడైతే మనం నిలబడతామో దేవుడు మనతో ఉంటాడు. అగ్ని లాంటి శ్రమలు మనకు వచ్చినప్పటికి కూడా మన విశ్వాసాన్ని ఏంటి, మనం ఎంత మాత్రం కూడా మనం తక్కువ కాకూడదు, కానీ మన విశ్వాసం మనము నిలబడాలి. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో ఎక్కడ ఉన్నారు, వాళ్ళ దేశంలో వాళ్ళు లేరు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బబులోన్లో ఉన్నారు. వాళ్ళని బందీలుగా తీసుకొని వెళ్ళిన ఆ స్థలంలో మరి ఆ రాజుకి వాళ్ళు లోబడకుండా వాళ్ళు ఏం చేస్తారు, దేవునికి లోబడినారు కాబట్టి దేవుడు వాళ్ళని విడిపించాడు. సో ఈ లోకపు రాజు అయిన సైతాను కూడా ఎన్నోసారి మనల్ని ఈ విధంగా ఏం చేస్తుంది, సర్దుబాటు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తాడు, వాడు లేకుండా భయపట్టిస్తాడు. దెర్ ఆర్ సో మెనీ వేస్ డెవిల్.
హీ విల్ థ్రెటన్ యూ ఆర్ హీ విల్ బ్రింగ్ ఫియర్ ఓవర్ యూ. ఇంకా మీకు రివార్డ్స్ ఇస్తాడు అలా చేస్తే. సో ఈ విధంగా అన్నీ చేస్తాడు. సో కానీ దేనికి కూడా ఏం చేశారు వాళ్ళు, ఎంత మాత్రం కూడా వాళ్ళు లొంగలేదు, కానీ వాళ్ళు దేవునికి మాత్రమే లొంగారు. సో గొప్ప విశ్వాసం కలిగిన ఈ ముగ్గురిని దేవుడు అక్కడ వచ్చి విడిపించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళు దగ్గర వెళ్ళి ఆయన ఏం చేశారు, వాళ్ళని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఎంతో బయటికి వచ్చేసారు. మరి వాళ్ళ మీద ఎంత మాత్రం కూడా ఆ అగ్ని ఒక వాసన కూడా లేదనమాట. మరి ఆ బంధకాలంతా కూడా విరిగిపోయినాయి. వాళ్ళ ముఖం ఎంతో ప్రకాశించింది. నెబుకద్నెజరు ఏమన్నాడంటే దేవుణ్ణి మహిమని అక్కడ చూశాడు. ఆయన ఏంటో దేవుడు ఏంటో అనేది తెలిసిపోయింది. సో మనుషులకి ఏదైనా అధికారము ఏదైనా మనకు దొరికితే మనం ఒక్క విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనమందరం కూడా దేవుని దగ్గర అది పొందుకుందే. దేవుడే ఏం చేస్తాడు, అందరికీ అధికారాన్ని ఇస్తాడు, దేవుడే వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. ఇవంతా కూడా మనం పొందుకుందే తప్ప అది మనది కాదు అని మనం తెలుసుకొని, మనకు అన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చినప్పుడు కూడా మనం పొందుకుంది దేవుని దగ్గరే కాబట్టి మనం ఏం చేయాలా, దేవున్నే మనం ఆరాధించాలా, దేవునికే మనం ఏం చేయాలా, కృతజ్ఞులుగా ఉండాలి. కానీ మనకు దాన్ని బట్టి గర్వం రాకూడదు. నెబుకద్నెజర్కి ఏ విధంగా గర్వం వచ్చిందో ఆ విధంగా మనకు గర్వం రావడానికి వీల్లేదు. కానీ మనము దేవుడిచ్చిన అన్ని గిఫ్ట్స్ని కూడా మనం దేవుని కొరకే మనము వాడుకోవచ్చు. కానీ దేవుని దాన్ని బట్టి మహిమపరచాలి, దాని ద్వారా దేవుని మహిమపరచాలని మనం దీనిలో నుండి తెలుసుకుంటున్నాం. షద్రక్ మేషక్ అబేద్నెగో ద్వారా అప్పుడు ఆ సమయంలో ఆయన అయితే దేవుణ్ణి మహిమపరిచాడు కదా. యూదుల దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆ దేవునికి విరుద్ధంగా ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు అనే విషయాన్ని ఆయన అక్కడ తెలియపరిచి ఉన్నాడనేది మనం చూసుకుంటున్నాం. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది, బబిలోన్లో యూదులు ఎంత మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ సర్దుబాటు చేయకుండా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. నాలుగోదిగా ఇంకొకటి కూడా జరిగిందనమాట. ఆయనకు ఇంకొక స్వప్నం కలిగింది. ఎవరికి, నెబుకద్నెజర్కి. నెబుకద్నెజర్ రాజుకి అనేక స్వప్నాలు కనపడుతుంది. ఈ రెండు అంటే దానియేలు ఆ పెద్ద ప్రతిమ, ఇంకా మళ్ళీ అగ్నిగుండంలో మరి ఆయన ప్రతిమకము ఎవరు అయితే ఆరాధించలేదో అలాంటి వారిని వేయడము, అలాగా అంతా కూడా ఆయన గొప్పతనం చేసుకుంటున్నాడు అనమాట. సో తాను గొప్పగా ఆయన చేసుకున్నందుకు ఇప్పుడు ఇంకొకటి ఆయనకు జరుగుతుంది. అది ఏమనగా ఇక్కడ మనము దానియేలు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, thus were the visions of mine head in my bed. I saw and behold a tree in the midst of the earth, and the height thereof was great. ఇప్పుడు ఆయనకి ఇంకొక స్వప్నం కలిగింది అనమాట. అదేంటంటే ఒక పెద్ద వృక్షము, చాలా పెద్ద వృక్షం అక్కడ కనపడింది. ద ట్రీ గ్రూ అండ్ వాజ్ స్ట్రాంగ్, అండ్ ద హైట్ దేర్ ఆఫ్ రీచ్డ్ అండ్ టు హెవెన్, అండ్ ద సైడ్ దేర్ ఆఫ్ టు ద ఎండ్స్ ఆఫ్ ఆల్ ది ఎర్త్. అది ఎంత అంటే అంత హెవెన్ వరకు, ఆకాశం వరకు అంత పెద్ద ఒక వృక్షంని ఆయన చూశాడు. ద లీవ్స్ దేర్ ఆఫ్ వేర్ ఫేర్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ మచ్. అక్కడ ఉన్న దాంట్లో ఉన్న ఆకులు ఎంతో బాగా కనిపించాయి, మరి ఫ్రూట్ దాంట్లో ఉన్న ఫలాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా దాంట్లో నుండి ఇక్కడ ఏముందంటే, అండ్ ఇన్ ఇట్ వాస్ మీట్ ఫర్ ఆల్ ద బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ హ్యాడ్ షాడో అండర్ ఇట్ అండ్ ద ఫౌల్స్ ఆఫ్ ద హెవెన్ అండ్ dwelt in the boughs thereof, and all flesh was fed of it. సో ఎవ్రీథింగ్ దాంట్లో అన్నీ, అక్కడ ఉన్న లోకంలో ఉన్న అన్నిటి కూడా ఫౌల్స్ అంటే ఆకాశ పక్షులు, ఇంకా అంత ప్రజలందరూ కూడా దాని దగ్గర వచ్చి దాంట్లో అంతగా ఫలం ఉందన్నమాట. అందరికీ వాళ్ళకి ధాన్యాలు దాంట్లోకి వెళ్ళి దొరికింది, వాళ్ళకి ఫలము అందులో నుండి వాళ్ళకి దొరికినట్టు అక్కడ వాళ్ళు పోషించగలిగినంత దాంట్లో దొరికింది అనమాట. సో 13లో, I saw in the visions of my head upon my bed, and behold, a watcher and an holy one came down from heaven. He cried aloud and said thus, hew down the tree and cut off his branches, shake off his leaves and scatter his fruit. Let the beast get away from under it, and the fowls from his branches. అని అక్కడి నుండి పైనుండి పరిశుద్ధుడు ఎవరు, పైనుండి పరలోకం నుండి ఒక ఆయన దిగి వచ్చి ఆయన ఏమంటాడంటే, ఇదంతా కూడా మీరు ఈ చెట్టుని కోసేసేయండి, కట్ ఆఫ్ ఇట్స్ బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ కొమ్మల్ని అంతా కూడా మీరు కట్ చేసేయండి, అండ్ దాంట్లో ఉన్న ఆకుల్ని తీసివేయండి, దాంట్లో ఉన్న ఫలాల్ని కూడా మీరు పూర్తిగా చెదరగొట్టండి అని చెప్పి అక్కడి నుండి ఉన్న జంతువులంతా కూడా చెదిరిపోనుగాక అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న ఆకాశ పక్షులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయినాయి. సో ఈ విధంగా అయిపోయింది అని చెప్తున్నాను అనమాట. నెవర్దెలెస్ లీవ్ ద స్టంప్ ఆఫ్ హిస్ రూట్స్ ఇన్ ది ఎర్త్. ఆ కింద ఉన్న ఆ మొద్దుని మాత్రం ఉంచమన్నాడు, దాని వేరుతో సహా.
even with a band of iron and brass in the tender grass of the field, and let it be with the dew of heaven, and let his portion be with the beast in grass of the earth. సో ఇదంతా కొంచెం మాత్రం వదిలేయాలి. మరి ఆ ట్రీ, ఆ చెట్టు ఏమవ్వాలి, దానికి ఎవరితో ఉంటుంది, అది అక్కడ ఉన్న జంతువులతో ఉంటుంది, అది తినేది కూడా గడ్డి అని చెప్తుంది అనమాట. లెట్ హిస్ హార్ట్ బి చేంజ్ ఫ్రమ్ మ్యాన్స్, అండ్ లెట్ అ బీస్ట్ హార్ట్ బి గివెన్ అన్ టు హిమ్, లెట్ 7 times పాస్ ఓవర్ హిమ్. సో 7 కాలములు గడిచే వరకు కూడా ఆయన హృదయము ఎలాగ మారుతుందంట, ఒక జంతువు ఒక హృదయంలాగా మారుతుంది. ఇంకా మానవ హృదయంలో నుండి ఒక జంతు హృదయంగా ఆయన మార్చబడుతుందని దాంట్లో ఆయనకు అలాంటి కళ వచ్చిందనమాట. సో ఈ కళని మరి దానియేలు ఏం చేశారంటే దానికి భావంని చెప్తున్నది మనం చూడగలుగుతాం. ఈ డ్రీమ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ యూ, అంటే కింగ్ నెబుకద్నెజర్ గురించే అది రాయబడి ఉంది అని ఆయన చెప్పడానికి కూడా ఆయనకు భయంగా ఉందన్నమాట. సో ఆయన చెప్తున్నాడు అనమాట, ఇది మీ అంటే నెబుకద్నెజర్ అయినా మీ రాజైన మీ విరోధులకు జరిగితే ఇది బాగుంటుంది, కానీ ఇది దేవుడు మీకు తెలియపరిచి ఉన్నాడని ఆయన చెప్తాడనమాట. దీని భావంని మనము 24వ వచనంలో మనం చూస్తున్నాము. దిస్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఓ కింగ్, అండ్ దిస్ ఈస్ ద డిక్రీ ఆఫ్ ద మోస్ట్ హై విచ్ ఇస్ కమ్ అపాన్ మై లార్డ్ ద కింగ్, దట్ దే షల్ డ్రైవ్ ది ఫ్రమ్ మెన్, అండ్ thy dwelling shall be with the beast of the field, and they shall make thee to eat grass as oxen, and they shall wet thee with the dew of heaven, and 7 times shall pass over thee, till thou know that the Most High ruleth in the kingdom of men, and giveth it to whomsoever he will. అది మీకే అది జరుగుతుంది. ప్రజలు ఏం చేస్తారు, నిన్ను తరిమి వేస్తారు, మరి మీరు జంతువులతో మీరు ఉంటారు, బ్రతుకుతారు అక్కడ. మీరు ఎట్లాగంటే ఆవు ఎలాగ తింటుందో, ఏ విధంగా గడ్డి తింటుందో ఆ విధంగా మీరు గడ్డి తింటారు. మరి పైనుండి వచ్చే మంచు మీ తల మీద వస్తుంది, పడుతుంది. 7 కాలములు అది అయ్యే వరకు కూడా ఈ విధంగానే జరుగుతుంది అని దానికి భావంని చెప్తారన్నమాట. అండ్ వేరెస్ దే కమాండెడ్ టు లీవ్ ద స్టంప్, ఆ కింద ఉన్న మొద్దుని మాత్రము ఆ వేరుతో వదిలిపెట్టమని దేవుడు చెప్పాడు కదా, కళ్ళలో కల్పించింది కదా. సో అండ్ వెరస్ దే కమాండెడ్ టు లీవ్ ద స్టంప్ ఆఫ్ ద ట్రీ రూట్స్, దై కింగ్డమ్ షల్ బి ష్యూర్ అంటు ది, అండ్ ఆఫ్టర్ దట్ దౌ షల్ హ్యావ్ నోన్ దట్ ద హెవెన్స్ డూ రూల్. సో అది ఆ మొద్దు మళ్ళీ వేరుతో ఉంటుంది అని ఆ కళ్ళలో ఉంది కదా, దాని భావం ఏంటంటే మీ రాజ్యము తప్పకుండా మీకు మళ్ళీ తిరిగి దొరుకుతుంది అని చెప్పాడు. ఇక్కడ చెప్తాడు 27లో, వేర్ఫోర్ ఓ కింగ్ లెట్ మై కౌన్సిల్ బి అక్సెప్టబుల్ అంటు ది, అండ్ బ్రేక్ ఆఫ్ దై సిన్స్ బై రైచియస్నెస్, అండ్ దర్ ఇనిక్విటీస్ బై షోయింగ్ మర్సీ టు ద పువర్, ఇఫ్ ఇట్ మే బి లెంథనింగ్ ఆఫ్ దై ట్రాంక్విలిటీ. కాబట్టి మీరు పాపాన్ని వదిలిపెట్టి దాంట్లో నుండి మీరు దూరం అయిపోతే మీకు దేవుడు కృప ఇస్తాడేమో అని ఆయన చెప్తాడు అనమాట. సో అదేవిధంగా ఆయన చెప్పినట్టే అదేమవుతుందంటే నెబుకద్నెజర్ జీవితంలో అది నెరవేర్పు కలుగుతుంది. సో అది మనం దాని వెనకాల కూడా మనం చూస్తే ఇదంతా కూడా మనం 12 నెలల తర్వాత సేమ్ ఎగ్జాక్ట్లీ ఆయనకి ఎలాంటి కళ వచ్చిందో ఆ కళకు భావం ఏ విధంగా మరి దానియేలు చెప్పాడో అదే విధంగా ఆయన జీవితంలో అది నెరవేర్పు కలిగింది. 29th verse నుండి మనం చూస్తే ఇక్కడ, అట్ ది ఎండ్ ఆఫ్ 12 months he walked in the palace of the kingdom of Babylon. The king spake and said, is not this great Babylon that I have built for the house of the kingdom by the might of my power and for the honor of my majesty. ఇప్పుడు ఆయనకు ఏంటంటే అంతా తెలిసి దేవుడు తెలియపరిచినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేసుకున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. నేను కదా ఇదంతా చేసుకున్నాను, నా శక్తితో ఈ రాజ్యాన్ని నేను స్థాపించుకున్నాను, నా మహిమ కొరకు నేను స్థాపించుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏమైంది 31, while the word was in the king's mouth, there fell a voice from heaven saying, O king Nebuchadnezzar, to thee it is spoken, the kingdom is departed from thee. అప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా ఆయన తాను హెచ్చించుకున్నాడో అప్పుడు దేవుడు ఏమన్నాడంటే పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది, నెబుకద్నెజరు ఇది నీకే చెప్పబడుతుంది, ఈ రాజ్యము నీ దగ్గర నుండి తీసివేయబడినాయి. అండ్ దే షల్ డ్రైవ్ ది ఫ్రమ్ మెన్, అండ్ దై డ్వెల్లింగ్ షల్ బీ విత్ ద బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్, they shall make thee to eat grass as oxen, and 7 times shall pass over thee, until thou know that the Most High ruleth the kingdom of men, and giveth it to whomsoever he will. The same hour was the thing fulfilled upon Nebuchadnezzar, and he was driven from men. ఆ సమయంలోనే
ఆయనని తరిమి వేశారు మనుషుల దగ్గర నుండి. దెన్ హీ డిడ్ ఈట్ గ్రాస్ యాజ్ ఆక్సన్. తర్వాత అండ్ హిస్ బాడీ వాస్ వెట్ విత్ డ్యూ ఆఫ్ హెవెన్ టిల్ హిస్ హెయిర్స్ వెర్ గ్రోన్ లైక్ ఈగిల్స్ ఫెదర్స్ అండ్ హిస్ నెయిల్స్ లైక్ బర్డ్స్ క్లాస్. అంటే ఒక పక్షిలాగాను ఒక జంతువుల వలె ఆయన మారిపోయాడు అనమాట. తర్వాత ఆయనకు మనసు కూడా ఒక జంతు మనసు ఇవ్వబడి ఉంది, ఒక మనిషిలాగా కాదు, ఆయన పిచ్చివాడిలాగా అయిపోయాడు అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ద డేస్ ఐ నెబుకద్నెజర్ లిఫ్టెడ్ అప్ మైన్ ఐస్ అంటూ హెవెన్. అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, పరలోకం వైపు ఆయన దృష్టిని తిప్పాడనమాట. అండ్ మై అండర్స్టాండింగ్ రిటర్న్. ఎప్పుడైతే ఆయన దేవుని వైపు తిరిగాడో అప్పుడు ఏమైంది అంటే, పరలోకం వైపు తిరిగాడు, అప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన మనస్సు ఆయనకు ఇవ్వబడింది అనమాట, ఆయనకు జ్ఞానం కలిగింది. అండ్ ఐ బ్లెస్ ద మోస్ట్ హై. ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు. అండ్ ఐ ప్రైజ్డ్ అండ్ ఆనర్డ్ హిమ్ దట్ లివెత్ ఫర్ ఎవర్ whose dominion is an everlasting dominion and his kingdom is from generation to generation. సో అప్పుడు ఆయన దేవుని మహిమపరిచి, ఇది దేవుని రాజ్యము ఎప్పుడు శాశ్వతము ఉండేది, మరి ఆయనది రాజ్యము, ఆయన శాశ్వతమైన రాజ్యం, ఆయన ప్రతి పీఢీలో కూడా ఆయననే రాజుగా ఉంటాడు అనేది ఆయనకు అండర్స్టాండ్ అయిందనమాట, ఆయనకు అర్థమైంది. సో ఆ విధంగా మనం చూస్తే అప్పుడు ఆయనకు జ్ఞానము వచ్చింది. అప్పుడు ఆయనకి ఏంటంటే బుద్ధి వచ్చిన తర్వాత ఆయన మనిషి వడే అయిపోయాడు. మళ్ళీ ఆయనకు ఆయన రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అది చెప్పినప్పుడే ఆ మొద్దు అలాగే ఉంది కదా, ఆ వేరు కూడా అలాగే ఉంది. సో ఆ విధంగా ఆయన మళ్ళీ తిరిగి మరి ఆయన రాజ్యంకి వెళ్ళి ఆయన రాజుగా ఉండడం జరిగింది. సో అది కూడా ఆయనకు దేవుడు బుద్ధి చెప్పాడు. సో ఈ విధంగా ఏంటంటే ఎప్పుడైతే బబులోన్లో యూదులు అక్కడ ఉన్నప్పుడు దానియేలు ద్వారా ఈ భావాలంతా కూడా ఆయనకు, అంటే ఆయన స్వప్నం భావములంతా కూడా దేవుడు బయలుపరచడం ద్వారా నిజమైన దేవుడు ఎవరు అంటే దానియేలు దేవుడే నిజమైన దేవుడు అనే విషయాన్ని వాళ్ళకు తెలియపరచాడు అనమాట. సో ఆ విధంగా నెబుకద్నెజర్కి ఆయనకు తెలిసింది ఏంటంటే ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి, యూదులు పాపం చేశారు కాబట్టి, ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశారు, చెరపట్టడానికి ఆయన అనుమతించాడు. లేకపోతే ఆయన అయితే వాళ్ళని కాపాడగలిగిన శక్తిమంతుడైన దేవుడు అనేది ఆయనకు మాత్రం తెలిసింది. సో దేవుని నామానికి ఏమీ అవమానం కలగలేదు, కానీ అక్కడ ప్రజలే వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ దేవుని వైపు తిరగాల అనే విషయం కూడా నెబుకద్నెజర్కు తెలిసిందనమాట. సో దేవుడు నెబుకద్నెజర్ని వాడుకొని మరి ఆయన ప్రజలకు బుద్ధి చెప్పడానికే ఈ విధంగా చేశారనే విషయంని మనము ఇక్కడ చూస్తున్నామంట. 37లో కూడా మనం చూస్తాం. సో నౌ ఐ నెబుకద్నెజర్ ప్రైజ్ అండ్ ఎక్స్టోల్ అండ్ ఆనర్ ద కింగ్ ఆఫ్ హెవెన్, all whose works are truth and his ways judgment and those that walk in pride he is able to abase. ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తారో వాళ్ళ గర్వాన్ని తీసివేయడానికి దేవునికి బాగా తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలా, మనము ఎంతో దేవుని సన్నిధిలో తగ్గించుకొని, మరి దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా అది ఆయన కృపను బట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి మనం దాని ద్వారా మహిమపరచాలి. కానీ మనం గర్వం కలిగి వీగితే మనకు కూడా నెబుకద్నెజర్కు జరిగినట్టు మనకు కూడా జరుగుతుంది. కాబట్టి మన జీవితాన్ని మనము మార్చుకుందాం. సో ఈ 4 ఘటనలు అక్కడ జరిగినాయంట. సో దీని ద్వారా దేవుని నామం మహిమపరచబడింది. మరి దేవుడే నిజమైన దేవుడని బబులోన్లో దేవుని బిడ్డల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు అనేది మనం చూడగలం. నెబుకద్నెజర్ వాళ్ళ వారసుల గురించి చూద్దాం. మొదటిగా ఎర్ల్ మెరోదెక్ ఆయన 561 to 560 BC, 561 నుండి 560 క్రీస్తు పూర్వము ఆయన ఏలాడు. దాని తర్వాత నెరిగ్లిజర్ ఆయన క్రీస్తు పూర్వము 559 నుండి 555 వరకు ఆయన కూడా రూల్ చేశాడనమాట. తర్వాత నీబోనేదేస్ 558 నుండి 537 క్రీస్తు పూర్వము ఆయన రూల్ చేశాడు. తర్వాత బల్షజర్ అనే ఆయన 537 BCలో ఆయన రూల్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఎవరు, నెబుకద్నెజర్కు ఆయన సంతతిలో వాళ్ళందరూ కూడా రూల్ చేశారు. ఎవరిని, బబులోన్ని రూల్ చేసిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఏలారనమాట. సో ఈ బెల్షజర్ గురించి ఈయనప్పుడు 537 BCలో ఆయన రూల్ చేసింది మనం చూస్తాం. సో ఎప్పుడైతే ఆయన రాజు అయ్యాడో ఆయన ఏం చేశాడు, ఒక 1000 మంది గొప్ప గొప్ప వాళ్ళని, రాణిల్ని, వాళ్ళ అధిపతుల్ని, ఇంకా ఉపపత్నిలని, వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడు, ఆయన కూర్చొని ఒక పెద్ద విందు చేశారనమాట. విందు చేసి యెరూషలేం నుండి తీసుకొచ్చారు కదా, దేవుని మందిరంలో నుండి అంత పాత్రలు, ఉపకరణాలు తీసుకొచ్చారు, బంగారు ఉపకరణాలు తీసుకొచ్చారు, సొలొమోను చేసిన బంగారు ఉపకరణాలు.
సో తీసుకొచ్చారు కాబట్టి అదంతా కూడా తీసుకురమ్మని చెప్పాడు. వాళ్ళందరూ ద్రాక్షారసం తాగుతూ గొప్ప ఆనందంగా వాళ్ళు ఉంటున్నారనమాట. ఆ సమయంలో ఆయన ఏమన్నాడంటే అక్కడ యెరూషలేముని తీసుకొచ్చిన ఆ బంగారు పాత్రల్ని అన్నీ కూడా తీసుకురండి అని చెప్పేసి దాంట్లో ద్రాక్షారసం పోసుకొని వాళ్ళందరూ కూడా త్రాగడం మొదలుపెట్టారనమాట. వాళ్ళ ఉపపతులు, వాళ్ళ రాణిలు, వాళ్ళ ఇంకా అధిపతులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్యాలెస్ వాళ్ళ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు బాగా త్రాగుతున్నారనమాట. త్రాగుతూ మరి బంగారంతోనూ, వెండితోనూ ఇంకా ఇత్తడితో చేసిన దేవుని దేవతల్ని వాళ్ళు స్తుతిస్తున్నారు. స్తుతిస్తూ ఇంకా దేవుడిని మందిరం నుండి, ఆలయం నుండి తీసుకొచ్చిన ఆ బంగారు దాంట్లో పోసుకొని వాళ్ళు త్రాగుతూ ఉన్నప్పుడు, అప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ గోడ మీద ఒక మానవ చెయ్యి లాంటిది, ఒక చెయ్యి అంటే సగం చెయ్యి అని మాత్రం అది ఒక రాత రాయబడుతుందన్నమాట. ఆ రాత అక్కడ రాయబడంగానే మరి ఆయన చూడంగానే ఆయన ఏమైపోతాడంటే ఆయన ముఖమంతా కూడా ఎంతో వికారంగా మార్చిపడుతుందన్నమాట. అప్పుడు ఏంటి ఇది అని ఆయనకు అర్థం కావట్లేదు. అది రాత మాత్రం ఆయన చూస్తున్నాడు కానీ అది ఏంటో ఆయనకు తెలియలేదన్నమాట. సో ఆ విధంగా తెలియలేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న మ్యాజిషియన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, జ్యోతిషుల్ని అంటే అలాంటి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి దీనిది అర్థం మాకు చెప్పాలా అని వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు ఎవరు కూడా ఆయనకు చెప్పలేకపోయారనమాట. అప్పుడు ఏంటంటే దానియేలు విషయము చాలామందికి తెలుసు కాబట్టి దానియేలుని పిలిపించారు. సో దానియేలు పిలిపించి మరి దీని అర్థం నాకు చెప్పమని ఆయన అడిగాడనమాట. అప్పుడు దానియేలు దాని అర్థంని చెప్తున్నాడు. సో అది మనం ఎక్కడ చూస్తున్నామంటే దానియేలు 5వ అధ్యాయంలో ఇవి మనం చూస్తున్నాము. మనం పూర్తిగా చదివితే మనకు దీని అర్థమవుతుంది. 22వ వచనంలో నుండి మనం చదివితే ఇలాగ ఉంది. అండ్ దౌ హిస్ సన్ అంటే హిస్ సన్ అంటే నెబుకద్నెజర్ ఆయన వారసుడే కదా ఆయన కూడా. సో అందుకని అంటున్నమాట. సో నెబుకద్నెజర్కి దేవుడు అన్ని బయలుపరిచాడు. ఆయన కూడా గర్వాంధ్రుడు అయి ఆ విధంగా చేశాడు. అప్పుడు దేవుడు ఆయనకు బుద్ధి చెప్పాడు. కానీ అయినప్పటికీ కూడా నీకు ఇంకా దాని గురించి నువ్వు దాన్ని తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు దీని గురించి నీకు కూడా దేవుడు బయలుపరుస్తున్నాడని చెప్తున్నాడు అనమాట. ఇదేంటంటే అండ్ దౌ హిస్ సన్ ఓ బెల్షజార్ హ్యాస్ నాట్ హంబుల్డ్ దైన్ హార్ట్ దో దౌ నోయెస్ట్ ఆల్ దిస్ but has lifted up thyself against the Lord of heaven, and they have brought the vessels of his house before thee, and thou and thy lords, thy wives, and thy concubines have drunk wine in them. And thou hast praised the gods of silver and gold, of brass, iron, wood, and stone, which see not, nor hear, nor know, and the God in whose hand thy breath is, and whose are all thy ways, hast thou not glorified. సో నువ్వేం చేసావు, మీ పితరుడైన నెబుకద్నెజర్ గురించి జరిగిన విషయాల్ని నువ్వు తెలుసుకోకుండా, నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వేం చేసావు, నిన్ను నువ్వు హెచ్చించుకొని దేవుణ్ణి మందిరం నుండి తీసుకొచ్చిన బంగారపు ఆ వెసల్లో ఆ పాత్రల నుండి నువ్వు త్రాగి బంగారంతోనూ ఇంకా వెండితోనూ ఇంకా అనేక విధమైన మెటల్స్ ద్వారా ఇనుపతోనూ మరి ఈ విధంగా వాటితో చేయబడిన దేవుని దేవతలను నువ్వు పూజించినావు కాబట్టి నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, నిజమైన దేవుడైన చేతిలో నీ శ్వాసం ఉంది కాబట్టి, నీ జీవం ఉంది కాబట్టి ఆయనని నిన్ను మహిమపరచకుండా వీటిని నిన్ను మహిమపరిచినావు కాబట్టి నీకు ఏం జరుగుతుందని ఆయన చెప్పాడు అనమాట. దెన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ సెంట్ ఫ్రమ్ హిమ్ అండ్ దిస్ రైటింగ్ వాజ్ రిటర్న్. సో అందుకనే దేవుడు ఈ వ్రాతని దేవుడు రాయించాడు. ఇది రాత ఏంటి అనేది కూడా ఆయన చెప్తాడు అనమాట. అది ఏంటంటే దిస్ ఇస్ ద రైటింగ్ దట్ వాజ్ రిటర్న్ మెనీ టెకెల్ ఉప్హాసిన్. ఇది ఈ రాత అక్కడ రాయబడింది అనమాట. దిస్ ఇస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద థింగ్. మెనీ అంటే ఏంటి, గాడ్ హెత్ నంబర్డ్ ద కింగ్డమ్ అండ్ ఫినిష్డ్ ఇట్. మెనీ అంటే దేవుడు నీ రాజ్యంని అది ఎన్నిక చేశాడు, మరి దాన్ని ముగించాడు. ఇంకా టెకెల్ thou art weighed in the balances and art found wanting. అంటే టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అంటే thy kingdom is divided and given to Medes and Persians. నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులనుకును ఇయ్యబడును అని ఈ వ్రాతకు ఏంటంటే భావంని ఆయన చెప్పాడనమాట. ఎప్పుడైతే ఈ భావాన్ని ఆయన చెప్పాడో ఏం జరిగిందంటే ఆ సమయంలోనే అదే రాత్రి బెల్షజర్కి అంటే ఆ రాజు అయిన బెల్షజర్ కల్దియన్
కల్దీయులు ఏం చేశారంటే ఆయనని చంపివేశారు. ఎప్పుడైతే ఆయన తను తాను హెచ్చించుకొని ఇక దేవుని ఆలయం నుండి తీసుకొచ్చిన వాటిని పాత్రల్ని ద్రాక్షరసంని త్రాగి మరి ఆ బంగారంతోనూ వెండితోనూ మరి ఇత్తడితోనూ ఇంకా ఇనుపుతోనూ చేసిన దేవుని దేవతల్ని స్తుతించినప్పుడు దేవుడు మరి ఈ విధంగా దేవుడు ఆయనకు తెలియపరిచి ఆయన ఏం చేశాడంటే మెనీ మెనీ టెకెల్ ఉప్హార్సిన్ అని చెప్పేసి ఆయనకు దాని రాతని ఆయన అర్థం చేపించారు. సో అప్పుడు ఆ రోజే ఆ రాత్రి ఏమైందంటే కల్దీయులు ఏం చేశారంటే ఆయనని చంపివేశారనమాట. బెల్షస్సార్ని చంపివేసిన తర్వాత ఆ రాజ్యము 62 సంవత్సరములు కలిగిన మాదీయుడగు దర్యావేషుకి ఆ సింహాసనము ఇవ్వబడిందనమాట. సో బెల్షస్సార్ ఏమైపోయాడు, ఆయన చనిపోయాడు, ఆయన చంపబడినాడు. దర్యావేషు ఏమయ్యాడు, ఆయనకు ఆ రాజ్యము ఇవ్వబడిందనమాట. సో దేవుని చేతిలో ఉంది, ఎవరిని రాజుగా చేయాలో, ఎవరిని రాజ్యం నుండి తీసివేయాలో అది అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. ప్రతి వాళ్ళ జీవితం కూడా, వాళ్ళ ప్రాణం కూడా దేవుని చేతిలోనే ఉందన్నమాట. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి స్తుతించాలా. ప్రతి దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణే స్తుతించాలా. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు. కాబట్టి మనల్ని మనము హెచ్చించుకోకుండా మనం దేవునికి సమర్పించుకొని మనము వినయంగా ఉండి ఆయన మాట వినే ఎడల మనం ఏం పొందుకుంటాము, ఆశీర్వాదము పొందుకుంటాం. లేని ఎడల మనం ఏమైపోతాము, శాపంని పొందుకునే వాళ్ళంగా ఉంటాం అనమాట. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకుంది మరి మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనం కూడా ఈ లోకం అనే బబిలోన్లో ఉంటున్నాం. మరి దేవుని కొరకే మనం నిలబడాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఈ లోక ప్రకారమైన విషయాల్లో మరి లోకస్తులు జీవించినట్టు మనం జీవించకుండా మరి దేవుని మార్గంలో మనం నడిచి ఆయన కట్టడల్ని మనము మనం అనుసరించాలా. మరి ఆయనని మనం హృదయంలో మనం అంగీకరించి మన రక్షణని మనం పొందుకొని మరి ప్రభు కొరకు మనము ఎంతగానో మనం సాక్షులుగా మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాన్ని మనం దేవునికి అర్పించుకొని మరి దేవునికి అర్పించుకునే మనం ఎంతో ఆశీర్వాదము పొందుకుంటాం. కాబట్టి ఇదంతా మీరు చదవండి. నేను దానియేలు మొదటి నుండి 5 చాప్టర్స్ అధ్యాయాలు మీరు చదివితే మీకు ఇంకా ఇది విషయాలు కూడా మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రం నాయన. మీరు ప్రభా ఈ సమయం అందు ప్రభా నాయన అనేక విషయాల్ని మీరు మాకు నేర్పించున్నారు. నేను నమ్ముచున్నాం నాయన. బిడ్డలు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక్కొక్కరికి కూడా ప్రభా నాయన మీ పరలోక జ్ఞానం మీరు అనుగ్రహించండి ప్రభా. నాయన దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ప్రభా నాయన బబులోన్లో ఉన్నప్పటికీ ప్రభా మీ కొరకై సాక్షులు నిలబడి ఆయన వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కనిపించడం ద్వారా ప్రభా నాయన వాళ్ళు మీ నామాన్ని ప్రభా అందరూ కూడా ఆయన మహిమపరిచినట్లు ప్రభా మిమ్మల్ని వాళ్ళందరికీ కూడా తెలియపరిచినందుకై మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ విషయాలు ఆ విధంగా ప్రభా మేము కూడా జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి. వాళ్ళ ఆత్మీయ జీవితాలని ప్రభా నాయన వాళ్ళు మీకు సమర్పించుకోవడానికి, మీ మార్గం నడవడానికి ప్రభా నాయన వాళ్ళు మిమ్మల్ని హెచ్చించడానికి వాళ్ళ జీవితం ద్వారా వాళ్ళ కొరకు మీ కృప అనుగ్రహించమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అంతా కూడా మీకు ఎండ్లో దొరుకుతుంది. అదంతా కూడా మీరు రాయండి. తర్వాత బైబిల్ చదవండి. మీకు పోర్షన్స్ చదవవలసిన పోర్షన్స్ అనేది మీకు ఇవ్వబడి ఉంది. ఆ పోర్షన్స్ అంతా మీరు చదివితే మీకు ఈ లెసన్స్ ఇంకా మీకు మంచిగా అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్.